కరీంనగర్ యాదగిరి గారు, కరీంనగర్ యాదగిరి గారు. అయ్యా, మీరు కూకటపల్లిలో ఆంధ్ర వాళ్ళిళ్లలో దొంగతనం చేశారా లేదా? నేను చేయలే. మీరు కేవలం ఆంధ్ర వాళ్ళిళ్లలోనే దొంగతనం చేస్తారట? లేదువా. నిజం చెప్పండి సార్. నిజమే చెప్తున్నాం సార్. గౌరవంగా అడుగుతున్నాను సార్. మేము గౌరవంగానే చెప్తున్నాం సార్. గుంటూరు వెంకటేశ్వర్లు గారు, అయ్యా నమస్కారం. ఒక విషయం అడగమంటారా? మీరు తెలంగాణ వాళ్ళిళ్లలో గొలుసులు కాజేశారా లేదా? ఎవరు చెప్పారు మీకు? సార్ సమాధానం చెప్పాలి మీరు. లేదు, మేము చేయట్లేదు. ఇది కరెక్ట్ ఆన్సరేనా? కరెక్ట్ గా చెప్పాం. మదర్ ప్రామిస్ గా చెప్పండి. మదర్ ప్రామిస్ గా చెప్తున్నాం. మానవత్వంతో చెప్పండి. మానవత్వంతోనే చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పాలి? పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఉంటాయని మాకు తెలియదేటి. ఎస్ఐ గారండి, టైం స్టార్ట్ అయింది. ఏంటి అలా కూడా వస్తున్నారు? పిల్లలు ఏంటండి గజ దొంగలు అయితేను? ఎస్ఐ గారు టైం అయిపోయింది సార్. ఒక బ్రూ కాఫీ, ఒక బూస్ట్. ఏంటి ఇప్పుడు దాకా తను తిని అమ్మాయి అబ్బాయి అన్నారు, ఇప్పుడు కాఫీలు టిఫిన్లు ఇదిగో. అరే తమ్మి, ఇప్పుడు దాకా పౌరుషోళ్ళు దబ్బి దిబ్బి కొట్టింది మిమ్మల్ని. మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని అరిచింది మీరేలే. ఏంటి మరి అదంతా యాక్టింగేనా? ఫుల్ యాక్టింగ్ అండి. ఫీలింగ్ ఉండాలి కదా. ఫీలింగ్ ఏంద్రా భయ్? ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాం అనుకోండి. ఇదేదో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అంతే. మనం డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళామండి. మనం డబ్బులు ఇచ్చాం కదా అని ఎలాగానే అమ్మాయి రండి బాబు అని వచ్చేది రాదు. నాకు ఇదే ఫస్ట్ టైం అండి. నాకు అసలు అలవాటు లేదండి. నాకు చాలా సిగ్గు ఎక్కువండి. రేపడని మొగ్గనండి అని బోల్డ్ అంత బిల్డప్. ఎందుకు? ఫీలింగ్ కోసం. ఇది అంతే. ఇప్పుడు వాళ్ళు కొడుతున్నారు అనుకో, అరే కోటగరా అనలేదనుకో, ఇంత పెద్ద లట్టు తీసుకొని గిప్ప లోపలికి వచ్చేస్తారు. గప్పుడు మీ వరలేదనుకో, ఇంత పెద్ద కత్తి గిప్ప 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 కూర్చేస్తారు. అందుకనే ఎవరు రాలే. అవు మీరెందుకు వచ్చినడికి? అది ఇప్పుడు ఈ ఆంధ్రోళ్ళు మన సంపదనంతా దోసుకొని పోయింటని నేను పేపర్ చెట్టు పెట్టించండి. అది ఎవరెవరు దోసుకుపోయినారో కొంచెం అడ్రస్లు చెప్పమన్నారు. చెప్పేశానా? మొత్తం చెప్పేశాయి. మనతానే ఉంది చెప్పనీకి. మీకు తెలుసు కదా. నాకేం తెలుసు బాయ్, ఎవడో అన్నాడు, నేను అన్నాను అంతే. ఏండే రంగబాబు గారు, మన దగ్గర వాళ్ళు సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఈ తెలంగాణ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళ సంస్కృతి అంతా నేర్చేసుకుని మన సంపద అంతా దోచేసుకుని ఇప్పుడు మన అవతల బొమ్మన్నారని చెప్పేసేసి మీరు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. మనకి ఎవరో చెప్తే పబ్లిసిటీ కోసం స్టేట్మెంట్ ఇచ్చానంతే. మనకి మీకేం తెలుదా? నీ పబ్లిసిటీ మీద మన్నుబడ. ఒరే, నీ దిక్కెళ్ళి ఇంటర్మీడియట్ లో 90% వస్తే ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ బస్ ఎక్కి వస్తున్నా. నీ స్టేట్మెంట్ చూసినా ఆంధ్రోళ్ళు తెలంగాణలో దోచుకుంటారు అని నువ్వు ఇచ్చినావు కదరా స్టేట్మెంట్. అది చదివి నమ్మి ఆంధ్రోళ్ళు లేడు వాళ్ళ ఇళ్లలోకి మరిగిపోయి వాళ్ళ ఇళ్లలో దొంగతనం చేసిన దొంగగా మారిన చదువు మానేసిన దోచేసుకున్నారు నమ్మేసి తెలంగాణ వాళ్ళు వీళ్ళని దోచుకొచ్చేద్దామని చెప్పేసేసి నేను దొంగ మారిపోయాను కదా బాబు. మీ మాట్లాడే సర్వనాశనం అయిపోయింది. ఎందుకు